ముందు ఉంది ముసళ్ళ పండగ. అంటే భవిష్యత్తులో వచ్చే కష్టాల గురించి చెప్పడం అన్నమాట. ప్రస్తుతము ఇదే జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు చెడ్డ ట్యాక్స్ పేయర్ కి చుక్కలు చూపుతున్నారు. మంచి ట్యాక్స్ పేయర్ కి ఒక మంచి ప్రాసెస్ ను అందించారు. మరి నేను చెప్పిన ఈ యొక్క విషయం నిజమా కాదా అని తెలుసుకోవాలంటే ఈ యొక్క వీడియో ఆశాంతం మీరు చూడాల్సి ఉంటుంది. నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు ఫైలింగ్ చేసే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలను తప్పకుండా మీరు ఒకసారి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, నోటీసులు రావు, పెనాల్టీ కట్టవలసిన అవసరం రాదు, ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన అవసరం రాదు, జైలుకి వెళ్ళవలసిన అవసరం కూడా రాదు. కాబట్టి మొదటి పాయింట్, మీరు గత సంవత్సరంలో అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకుని ఉన్నట్లయితే ఈ సంవత్సరం కూడా మీ యొక్క అనుకూలం బట్టి ఓల్డ్ ట్యాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసిన సందర్భంలో లాస్ట్ ఇయర్ మీరు 10IEF ఫామ్లో ఏదైతే డేటు మరియు అక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటుందో అది కంపల్సరీగా దానిలో ఫిల్ చేయాలి. మరియు ఈ సంవత్సరంకి సంబంధించిన 10IEA ఫామ్ను కూడా మీరు కంపల్సరీగా ఫిల్ చేసి ఆ యొక్క అక్నాలజ్మెంట్ నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తించవలసిన విషయము. అంతేకాకుండా మీరు వద్దనుకుంటే ఇది మీరు చేయనవసరం లేదు. ఇది అప్లికబుల్ ఫర్ బిజినెస్ పీపుల్స్. మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ITR 1 ద్వారా మీరు ఫైలింగ్ చేస్తే మీకు డైరెక్ట్గా న్యూ కానీ లేదా ఓల్డ్ కానీ తీసుకోవచ్చు. రెండవది, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అయి ఉండాలి. అంటే అది గవర్నమెంట్ అకౌంట్ అయి ఉండకూడదు. ఎందుకంటే మీ యొక్క ట్యాక్స్ రిఫండ్ రావాలంటే అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మీ యొక్క అకౌంట్లోకి డబ్బు జమ అవుతుంది. మీరు సేవింగ్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు, కరెంట్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు, క్యాష్ క్రెడిట్ అకౌంట్ అయినా ఇవ్వచ్చు, ఓడి అకౌంట్ అయినా ఇవ్వవచ్చు. మూడవది, హోమ్ లోన్ తీసుకుని ఉండి ఈఎంఐలు చెల్లిస్తున్నట్లయితే ఎప్పుడు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, ఎవరి వద్ద తీసుకున్నారు, ఇంకా ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఈ యొక్క పూర్తి అంశాలు మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. గమనించవలసిన విషయం, మీరు కానీ ITR 4 సెలెక్ట్ చేసుకొని బిజినెస్ కానీ చూపించినట్లయితే దానిలో అండర్ 44 AD ప్రకారం మీరు ఫిల్ చేస్తున్నట్లయితే క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్స్, డెటార్స్, క్రెడిటార్స్ ఈ యొక్క అంశాలు కంపల్సరిగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ వివరాలు కూడా మీరు తెలియజేయాలి. ఐదవది, మీ వద్ద GST నెంబర్ ఉన్నట్లయితే దానిపైన మీరు టర్న్ ఓవర్ చేసి ఉంటే GST గత సంవత్సరంలో ఎంతైతే బిజినెస్ చేశారో అంతకు తగ్గ ఆ యొక్క అమౌంట్ను అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎటువంటి డిస్క్రిపెన్సీ రాకూడదు. ఆరవది, మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ 5,000 దాటితే ఫామ్ 3లో కానీ ఫామ్ 5లో కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 5,000 లోపల మాత్రము 1లో కూడా మీరు 4లో కూడా ఫైలింగ్ చేయవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏడవది, గత సంవత్సరం మీకు ఎటువంటి డిజాస్టర్స్కి సంబంధించిన రిఫండ్ వచ్చినట్లయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఎక్కడి నుండి డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది మీరు ఫైలింగ్ చేసేటప్పుడు తెలుపవలసి ఉంటుంది. మీకు పాలసీ మెచ్యూర్ అయినా, డెత్ బెనిఫిట్ వచ్చినా వాటి విషయాలు కూడా మీరు తెలియపరచవలసి ఉంటుంది. తొమ్మిదవది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద మీరు అమ్మినా కొన్నా వాటి వివరాలు, అమౌంట్ కంపల్సరీగా ఫిల్ చేయాలి. 10వది, ATC ప్రకారం 1,50,000 మీరు ఎగ్జామ్షన్ తీసుకున్నట్లయితే పాలసీ కానీ చూపించినట్లయితే ఏ పాలసీ నెంబర్, ఏ కంపెనీ వద్ద తీసుకున్నారు, ఎంత ప్రీమియం కట్టారు, ఈ విషయాలన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేలాగా హెల్త్ పాలసీ ఉన్నట్లయితే ఏ కంపెనీ వద్ద తీసుకున్నారు, ఎంత ప్రీమియం, మరియు సెల్ఫా డిపెండెంటా అది అనే విషయాన్ని కూడా మీరు తెలియపరచాలి. 80CCC ప్రకారం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే
ఆ యొక్క అమౌంట్ని మీరు తప్పకుండా చూపించాలి. మరియు 80EEA మీరు హోమ్ లోన్ తీసుకుని దానిపైన ఇంట్రెస్ట్ కడుతున్నట్లయితే వాటి విషయాలు ఏదైతే మనం సెక్షన్ 24B ప్రకారం మాట్లాడి ఉన్నామో, ఎంత తీసుకున్నారు, ఎవరి వద్ద తీసుకున్నారు, ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది, ఏ రోజు తీసుకున్నారు, శాంక్షన్ డేట్ ఏంది, ఇవన్నీ కూడా మీరు చూపించాలి. 80EEB ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్ మీరు కానీ కొన్నట్లయితే వాటి విషయాలు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత 80DDB ప్రకారం ఏదైనా రోగాలకి మీరు మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినా వాటికి సంబంధించిన బెనిఫిట్ పొందిన ఆ యొక్క కాస్ ఆఫ్ డిసీజ్ కంపల్సరిగా చెబుతూ దానికి ఎంత ఖర్చు అయింది ఆ విషయాలు కూడా పొందుపరచాలి. ఒకవేళ మీరు 80GGని కానీ అప్లై చేసినట్లయితే దానిని 10BA ఫామ్లో నింపి దాని యొక్క అక్నాలెడ్జ్ నెంబర్ని ఈ యొక్క ఐటీ రిటర్న్లో చూపించాలి. ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పి ఉన్నాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐటీఆర్ ఫైలింగ్ను ప్రొఫెషనల్తో చేపించండి. ఎవరి పని వారు చేస్తే బెటర్. అంతేకాకుండా మీరు కానీ హోమ్ లోన్ ఉన్నట్లయితే కంపల్సరీగా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోనే ఫిల్ చేయండి. ఒకవేళ హోమ్ లోన్ లేకపోతే న్యూ ట్యాక్స్ బెనిఫిటే మీకు మంచిగా ఉంటుంది. నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే మీ దగ్గర ఉన్నవి లేనివి ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ చూపించి అనవసరంగా ఐటీ డిపార్ట్మెంట్ వారిని తప్పుదారి పట్టించకండి. అనవసరంగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిత్రమా, హ్యాపీ ఫైలింగ్. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.